పశ్చిమ బెంగాల్లోని ఓ ఆర్టీసీ మాజీ డ్రైవర్ ఇంట్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సంచుల నిండా నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం దొరికింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35 సంచుల నిండా నింపిన 20 కోట్లకు పైగా కరెన్సీ కట్టలు, 15 కిలోల బంగారం బిస్కెట్లు తనిఖీల్లో దొరకటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో బెంగాల్లో ఇసుక మాఫియా అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని దేవచా గ్రామంలో ఒకప్పుడు ఆర్టీసీ బస్ డ్రైవర్గా పనిచేసిన మినార్ మండల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత క్వారీ వ్యాపారంలో అడుగుపెట్టాడు. తన బావమరిది స్టోన్ ట్రేడింగ్లో అక్రమ లావాదేవీల్లో మునిగిపోయాడు. స్టోన్ ట్రేడింగ్తో పాటు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నట్టుగా గతంలోని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక క్వారీ మాఫియాపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు. స్థానికంగా ఇసుక మాఫియా డాన్గా పేరున్న తులు మండల్కు మీనా మండల్ సమీప బంధువు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.